మనందరికీ తెలిసిన కథ. గ్రాహం స్టీన్స్ గారు ఎంతమందికి తెలుసండి ఈ స్టోరీ? ఈ రియల్ లైఫ్ ఎంతమందికి తెలుసు? ఈ రియల్ లైఫ్ స్టోరీ ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. మేబీ చెప్తే మీకు పేరు జ్ఞాపకం వస్తుందేమో. లెపర్స్ కోసం, లెప్రసీ ఉన్న వారి కోసం తన కుటుంబం, తన పిల్లలు అందరూ కలిసి ఈ దేశానికి వచ్చినప్పుడు మరి మిషనరీస్గా వచ్చి వారికి ఏం అవసరం అండి? వాళ్ళ లైఫ్ అంతా బాగుండుంటుంది కదా, ఎంత సమర్పించుకొని ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత భారతదేశంలో వారు ఎదుర్కొన్న వ్యతిరేకత ఎంత భయంకరమైనది. వారికి అనవసరము ఆ సేవ చేయడం. కుష్టి వారిని పట్టుకొని వారి గాయాలు కట్టి వారికి వైద్యం చేసి ఏమాత్రం అవసరం లేదు వాళ్ళకి చేయడానికి. అయినా సరే ప్రభు నామం పేరిట ఇక్కడికి వచ్చి ఎంతో బలమైన సేవ చేసినప్పుడు ఒక రాత్రి జరిగిన సంఘటన ఎంతో భయంకరమైనది. వారి కారులో వారు పడుకొని ఉండగా గ్రాహం స్టీన్స్ గారు వారి పిల్లలను భయంకరంగా కాల్చి, ఆ యొక్క కారు మొత్తం, వెహికల్ మొత్తాన్ని కాల్చి మరణానికి గురి చేశారు. అక్కడున్న కొంతమంది ఇచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా అండి? దే వర్ నాట్ స్క్రీమింగ్ అంట. ఆ కారు తగలబడిపోతున్నప్పుడు మెలకు వస్తుంది కదండి, కాలుతున్నప్పుడు వాళ్ళు కేకలు పెట్టలేదంట. దే వర్ వర్షిపింగ్ అని కొంతమంది చెప్పారంటండి. ఎవరైతే వారిని గాయపరచడానికి వెళ్ళారో, హతం చేయడానికి వెళ్ళారో వారు సాక్ష్యం ఇచ్చారంట. దే వర్ వర్షిపింగ్ అని. వారు కేకలు వేయలేదు, భయపడలేదు, వారు ఆరాధించారని. ఇంకా అనేక మంది అగ్నిగుండము వంటి పరిస్థితుల్లో దేవుని ఆరాధించడం మనం చూస్తున్నాం. సింహాల బోన్లో వారు ఆరాధించడం మనం చూస్తున్నాం. మీరు అడగచ్చు, సింహాల బోన్లో ఆరాధన ఎక్కడ జరిగిందని? దట్ సాక్రిఫైస్, దట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, దేవునిపై ఉన్న ఆ నమ్మకము వారి యొక్క ఆరాధనను సూచిస్తూ ఉందండి. అగ్నిగుండంలో సైతము నేను నా దేవుని సేవిస్తాము అనే ఆ యొక్క విశ్వాసము, ఆ యొక్క బలమైన దృఢమైన విశ్వాసము వారి దేవుని ఆరాధిస్తున్నారు అని చెప్తా ఉంది. వర్షిప్ డజంట్ హ్యావ్ టు బీ మీరు చేతులెత్తి గట్టిగా పాడితే అది నిజమైన ఆరాధన కాదు అని నేను చెప్తున్నానండి. అది మాత్రమే నిజమైన ఆరాధన కాదు. మీ హృదయం అంతటితో మీరు కన్నీటితో మూల్గినా సరే అది నిజమైన ఆరాధన. మీరు కన్నీళ్లు కారుస్తూ మూల్గుతూ ప్రభు వైపు చూస్తున్నారా? అది నిజమైన ఆరాధన. మీరు హృదయం అంతటినీ కుమ్మరించుకుంటూ కేకలు వేస్తున్నారా? హృదయముతో చేస్తే గనక ఆయన నిజంగా దాన్ని అంగీకరిస్తాడు. మీ చేతులు ఎత్తినప్పుడు ఆయన అన్నాడు, నా ప్రజలు వారి యొక్క పెదవులు నన్ను స్తుతిస్తున్నాయి కానీ వారి యొక్క హృదయములు నా నుండి దూరంగా ఉన్నాయి. ఈరోజు అటువంటి క్రైస్తవులుగా మనం ఉండకుండా నిజమైన విశ్వాసం కలిగిన క్రైస్తవులుగా పిలువబడాలంటే, నిజమైన ఆరాధికులుగా మనం ఉండాలంటే, నేను ఉండాలంటే, మీరు ఉండాలంటే మనం చేయాల్సింది హృదయపూర్వకమైన ఆరాధన. ఈరోజు మీ పెదవులతో ఎంత సుందరంగా నేను పాడినా, మీరు పాడినా, వారు ఎంత సుందరంగా వాయించినా, వారు ఎంత మంచి సౌండ్ పెట్టినా, ఎంత మంచిగా లైవ్ ఇచ్చినా, ఎంత మంచిగా మీరు అందరూ ఏకీవించి గట్టిగా పాడినా, చప్పట్లు కొట్టినా, అది హృదయంలోంచి రాకపోతే ఈ సీలింగ్ దాటి కూడా వెళ్ళదు. మీ ఆరాధన ఎలా ఉండాలో తెలుసా అండి? ఇట్ షుడ్ గో త్రూ ద సీలింగ్, త్రూ ద స్కై, టు ద థ్రోన్ ఆఫ్ గాడ్. ఈ సీలింగ్లో నుంచి, ఆకాశంలో నుంచి స్తుతుల సింహాసనాసీనుడైన దేవుని సింహాసనాన్ని తాకే ఆరాధనగా మీ ఆరాధన ఉండాలి. మనకు వచ్చే పాటలు ట్రెండింగ్ సాంగ్స్ పాడుతున్నారు కదా, గట్టిగా చప్పట్లు కొడితే సరిపోతుంది. గట్టిగా పాడేస్తే ఇంటికి వెళ్ళిపోగానే ఈరోజు ఆరాధన చాలా బాగా చేసాం, ఆరాధన చాలా బాగా జరిగింది అనేది నిజమైన ఆరాధన కాదండి. బీ ఇట్ వాట్ ఎవర్ సాంగ్ దట్ యు ఆర్ ప్రైజింగ్ గాడ్ విత్, అదే పాట అయినా సరే హృదయంలో నుంచి వస్తే ఆయన సింహాసనాన్ని తాకుతుంది ఆ పాట, ఆ ఆరాధన. స్తుతుల ధూపము ఈరోజు మనం ప్రభువుకి అర్పిద్దాము. ప్రభువా, నువ్వు అది ఇచ్చావు కాబట్టి